ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యంతో మీ ముందుకు వచ్చానండి. మత్తయి సువార్త టుడే ఇస్ ప్రామిస్. దేవుని వాక్యం మనకు ప్రామిస్ చేస్తుంది. ఈ ప్రామిస్ని దేవుడు నిలబెట్టుకుంటాడండి. ఎందుకంటే ఈ వాక్యం ప్రతి ఒక్క మాట శ్రేష్టమైనది, ప్రతి ఒక్కటి సత్యము కలిగిన వాక్యం అండి. వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నాను, ధ్యానించండి. నా నిమిత్తముగా జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అవునండి, చాలా చక్కటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. నిజంగా దేవుని వాక్యము చాలా విలువైనది. ఈరోజు మీరండి సొసైటీలో బ్రతుకుతున్నారు, స్కూల్లో, కాలేజీల్లో, మీరు పరిచర్య చేసిన దగ్గర, మీ పొరుగురుగుల దగ్గర, మీరు బిజినెస్, మీరు వ్యాపారము, మీరు ఉద్యోగం చేసిన దగ్గర దేవుని వల్ల నిందింపబడుతున్నారా? క్రిస్టియన్స్ అని చెప్పుకున్నప్పుడు నిందింపబడుతున్నారా? దేవుని వాక్యం వల్ల మీరు నిందింపబడుతున్నారా? అయితే మీరు బాధపడకండి. ఈరోజు మీరైనా నేనైనా ప్రతి ఒక్కరము దేవుని కొరకు పరిచర్య చేసినప్పుడు, నిందింపబడినప్పుడు మన యొక్క ప్రతిఫలము పరలోకమందు ప్రచురముగా అధికమగునండి. ఎందుకంటే దేవుడు నిందకు బదులుగా, అవమానానికి బదులుగా మనకి ఘనతనిచ్చే దేవుడిగా ఉన్నాడండి. అవునండి, నిజంగా మనకి ఘనతనిచ్చే దేవుడిగా ఉన్నాడు. అందుకే మనం భయపడకూడదు. వాక్యం చెప్పినప్పుడు, నలుగురికి దేవుని విషయం బోధించినప్పుడు భయపడాల్సిన అవసరమే లేదండి. ఈ రోజు మీరు అవమానపడొచ్చు, నిందపడొచ్చు, అవమానపడొచ్చు. రేపటి దినాన్న పరలోకమందు మీ ఆశీర్వాదం అధికమగునండి, మీ ఘనత అధికమగునండి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా తండ్రి, దేవా, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రములు తండ్రి. అవనేసయ్యా, ఈ చక్కటి వాక్యముతో తండ్రి ఈరోజు తండ్రి నా బిడ్డ, నా యొక్క బంధువుల్ని, స్నేహితుల్ని, నా యొక్క అన్న తమ్ముల్ని, అక్క చెల్లుల్ని నేను వాక్యం చెప్పినప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి వాక్యంలో బలపరచండి, మీరు స్థిరపరచండి. అవునేస్తయ్యా, మీ వాక్య రీతిలో మాకు ఎలా అయితే చెప్పావో, మీరు పరిచర్య చేసినప్పుడు, మీరు నిందించబడినప్పుడు మీకు అది నింద కాదు, మీకు అది ప్రతిఫలముగా మీరు ఘనత పొందుతారని, ఆ ఘనతకి యోగ్యులుగా మమ్మల్ని మార్చండి. ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి దీవించమని, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచమని, వాళ్ళ ఆర్థిక సమస్యల్లో ప్రతి ఒక్క దాంట్లో మీరు తోడు నీడుగా ఉండి ఆత్మీయ జీవితంలో బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.